ఉత్తరాంధ్ర జిల్లాలే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకం. అక్కడ గనక ఎక్కువ స్థానాల్లో ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో ఖచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఒక లెక్క. గోదావరి జిల్లాలు కానీ ఉత్తరాంధ్రలో కానీ ఇప్పుడు అందుకే ఒక బస్తీమే సవాల్గా తీసుకుంటున్నారు ఉత్తరాంధ్రని. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచే సభలు పెట్టి ప్రారంభించిన, ఇప్పుడు మళ్ళీ తాజాగా నారా లోకేష్ గారు శంకరావం పేరుతో అక్కడి నుంచి ఆయన కూడా సభలు మొదలుపెట్టిన. ఎందుకంటే రెండు జిల్లాల్లో అలాగే మన షర్మిల కూడా ఇచ్చాపురం నుంచే తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మొదలుపెట్టిన. ఆమె రాజకీయ జీవితం ఇప్పుడే మొదలుపెట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా అయితే అక్కడి నుంచే మొదలుపెట్టడం. తొలి విడతలో 3 ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్కి సంబంధించిన సభలు పెట్టి ఆమె తిరిగారు. పాడేరు, నర్సీపట్నంలో పర్యటించారు. అలాగే ఇప్పుడు శంకరావం పేరుతో లోకేష్ కూడా ఇచ్చాపురం నుంచి తన సభలను స్టార్ట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో మొత్తం 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో 3 జిల్లాల నుంచి కూడా పదుల సంఖ్యలో సభలు నిర్వహించబోతున్నారు. అంటే పార్టీ యాక్షన్ ప్లాన్ దాదాపుగా రెడీ అయిపోయింది. అంటే ఒక రకంగా చూసుకుంటే 2004 నుంచే ఈ సాంప్రదాయం అయితే కొనసాగుతుంది. 2 సార్లు కాంగ్రెస్కి మెజారిటీ సీట్లు కట్టబెట్టి ఉమ్మడి ఏపీలో అధికారంలోకి రావడానికి కారణమైంది ఉత్తరాంధ్ర. 2014లో కూడా టీడీపీ కూటమికి 25 సీట్లు కట్టబెట్టి చంద్రబాబును సీఎంగా చేసింది. 2019 సంగతి చూసుకుంటే వైసీపీకి 34 సీట్లు, ఏకంగా 34 సీట్లలో 28 సీట్లు, మొత్తం 34 సీట్లు 28 సీట్లు ఇచ్చింది. అలా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు వచ్చింది. ఇప్పుడు ప్రధాన పార్టీల కన్ను అందుకే ఉత్తరాంధ్ర మీద పడింది. అక్కడ గనక ఏకపక్ష విజయం గనక అందుకుంటే ఇంకా తమకి తిరుగులేదు. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కంచుకోటలను బద్దలు కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్న టైంలో మళ్ళీ తన బలాన్ని చూపించుకోవాలని మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నాలు పార్టీలన్నీ చేస్తున్నాయి. అందుకే లోకేష్ గారు కూడా శంకరావం అక్కడి నుంచి ప్రారంభం కావడం. ఏం జరుగుద్దో చూద్దాం.